కోటకొండలో ఘనంగా బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పార్టీ జెండా ఆవిష్కరణ చేసిన ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు కె శ్రీనివాస్. అనంతరం ఆయన దిశ టీవీతో మాట్లాడుతూ 1980 ఏప్రిల్ 6వ తేదీన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం జరిగింది. నాటి నుండి నేటి వరకు నేషనల్ ఫస్ట్, పార్టీ సెకండ్, సెల్ఫ్ లాస్ట్ అనే నినాదంతో ముందుకు వెళ్తూ అంత్యోదయ సిద్ధాంతాన్ని ఆధారంగా పనిచేస్తూ పార్టీ 2 ఎంపీ సీట్లతో ప్రారంభమై నేడు 15 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నామంటే కోట్లాది మంది కార్యకర్తల నిబద్ధత, జాతీయ భావం కారణంగా పార్టీ కోసం తమ జీవితాలను త్యాగం చేసిన నాయకులు మరియు కార్యకర్తలందరినీ స్మరణ చేసుకుంటూ కార్యకర్తలందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు కెంచె శ్రీనివాసులు, మండల నాయకులు కొంగరి రాములు, బీజేపీ గ్రామ మాజీ అధ్యక్షులు బొకిట్ సాయిలు, బీజేవైఎం నాయకులు గుల్ల చెన్నప్ప, వేపూరి రవి, సూర్తి సాయి కిరణ్, సాకలి నవీన్, ఇగిలి వెంకటేష్, మాజీ వార్డు మెంబర్ సాక ప్రవీణ్, కావలి నరసింహులు, వేపుర నర్సిరెడ్డి, కావలి నరసింహులు, హరిజన వెంకటేష్, కర్లి రాఘవేంద్ర, రాములు, బాలస్వామి, చెవుల రవి, చెవుల నరేష్, చుక్కా జనార్దన్, చెవుల నరేష్, బుడజంగం కాశీనాథ్, కెంచ నారాయణ, ఓంకార్, దష్టప్ప, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావోత్సవ కార్యక్రమం ఈరోజు 45 సంవత్సరాల కన్నా ముందు ఈ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం జరిగింది. ఆ రోజు భారతీయ జనతా పార్టీ స్థాపించినప్పుడు ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులని మార్చాలని చెప్పి రాబోయే రోజులలో ఈ దేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే పుట్టిందో దాని తర్వాత ఈ దేశంలో కొంతమంది కుహానవాదులు, కొంతమంది కమ్యూనిస్టులు, కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఈ భారతదేశంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ వచ్చిందో ఈ 2 ఎంపీ సీట్లతో ఏం చేస్తుందని చెప్పి ఆ రోజు పార్లమెంట్లో ఎగతాళి చేసినటువంటి ఈ భారతీయ జనతా పార్టీని ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ అంటే ఒక పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రధానమంత్రి 2 సార్లు చేస్తూ ఉన్నారో ఈరోజు ప్రపంచ దేశాల్లో అంతా కూడా భారతదేశం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ దేశం ఇదే విధంగా రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలవాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 45వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏకత్వత మానవతావాదం, అంత్యోదయ అన్న యోజన లాంటి బడుగు బలహీన వర్గాలు అంటే ఈ దేశంలో చిట్ట చివరి వ్యక్తికి కూడా ఈ దేశం యొక్క ప్రతిఫలాలు అందాలి, ఈ దేశంలో ఉన్నతిగా ఎదగాలనే ఏకైక లక్ష్యంతో ఆనాడు పార్టీని ఆవిర్భవించడం జరిగింది. ఆనాడు పార్టీ ఆవిర్భవించినప్పుడు కేవలం దేశంలో 2 సీట్లు వచ్చినాయి. ఈ పార్టీ ఏం చేయగలుగుతుందని ఎంతోమంది హేళన చేసినప్పటికీ దృఢ సంకల్పంతో ఈ దేశానికి సేవ చేయాలని ఒక త్యాగపూరితమైన ఆలోచనతో నిస్వార్థంగా కుటుంబాలను వదిలి సమాజానికి నిస్వార్థంగా అంటే 24 గంటలు సమాజమే జీవితంగా గడిపినటువంటి ఎందరో త్యాగమూర్తుల ఫలితంగా ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యులు ఉన్నటువంటి పార్టీగా అవతరించడం జరిగింది. అలాంటి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా గర్వపడాలి. ఈ పార్టీని మరింత విస్తరించడంలో భాగంగా ఈరోజు మనం చూసుకుంటే దేశం మొత్తంలో దాదాపు 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. రాబోయే రోజుల్లో మన తెలంగాణలో కూడా అధికారం సాధించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి. అదేవిధంగా మన నారాయణపేట కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేని గెలిచే విధంగా మనం అందరం ప్రయత్నం చేయాలని, ఆ విధంగా కార్యకర్తలందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. భారత్ మాతాకి ప్రియమైన ప్రజలారా, ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలతో, పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలతో గ్రామ ప్రజలకు కానీ యువకులకు కానీ పార్టీ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6 తారీఖు నాడు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభించడానికి నాందిగా దేశంలో స్వతంత్రమైతే వచ్చింది. ఒకటి, ఈ దేశానికి దిశానిర్దేశం లేకుండా
ఎన్నోసార్లు వచ్చేది స్వాతంత్రం పోయింది అనే రకంగా ఆలోచన చేసి వచ్చిన స్వాతంత్రంతోన ఒకటి పెట్టుబడిదారు విధానము, ఒకటి సామ్యవాదంతోన పరిపాలన సాగించాలనే రకంగా కాంగ్రెస్ వాళ్ళు ఈ దేశం అభివృద్ధి కాంక్షత లేకుండా ఈ దేశం అధికారమే లక్ష్యంగా ప్రమాదంతోన ఆలోచన చేశారు. కాబట్టి ఈ దేశంలో ఉన్న సంస్కృతి, భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, కుల మతాలకు అతీతంగా ఈ దేశము ప్రపంచంలోనే పెద్ద దేశంగా ఉన్న దేశము ఈ రకంగా ఉండడం మంచిది కాదన్న రకంగా ఒక సైద్ధాంతిక భూమితోన భారతీయ జనతా పార్టీ స్థాపించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ పుట్టినప్పుడు దాని లక్ష్యాలు అంటే భారతదేశంలో ప్రజలందరూ కూడా ఆమోదయోగ్యంగా ఉన్నాయి. దాదాపు 99% ప్రజల జీవన విధానానికి దగ్గర సంబంధంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు ఆ రోజు బాగలేకపోవచ్చు. కానీ దాదాపు ఒక 40 సంవత్సరాల తర్వాత చూసినట్టయితే ఈరోజు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో భారతదేశంలోన భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టింది. అదే రకం కాకుండా ఈరోజు ఏదైతే భారతదేశంలో ఉన్న అట్టడుగు వర్గ ప్రజల యొక్క జీవన విధానంలో మార్పు రావాలి, స్వతంత్ర ఫలాలందరూ కూడా చివరి వ్యక్తి వరకు అందాలన్న కాంక్షతోన భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఆ లక్ష్యాలు దాదాపు నెరవేరాయి. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ యొక్క ఆలోచన విధానం కూడా ఈ రకంగా ఉండింటే, బుజ్జగింపు ధోరణాలు, కోనలౌకివాదంతోన పరిపాలన చేయకుండా ఉంటే ఈ దేశం ఆ రోజే బాగుపడేది. కానీ మతాల పేరుతోన, కులాల పేరుతోన ఈ దేశాన్ని విభజించాయి. అందరూ ఈ స్వతంత్ర ఫలాలు దేశం నాది అనే రకంగా కాంక్షతోన పనిచేయలేకపోవడాన్ని దాదాపు 140 కోట్ల ఉన్న జనాభా ఉన్న భారతదేశము దాదాపు అట్టడుగు స్థాయిలో ఉంది. మనకంటే తక్కువ జనాభా ఉన్న చైనా కానీ, అమెరికా కానీ, జపాన్ కానీ రకరకాల దేశాలు అభివృద్ధి చెందాయి. భారతదేశం అభివృద్ధి చెందలేదంటే ఈ దేశం పరిపాలించిన విధానంలో మార్పు ఆ రకంగా వచ్చింది. కాబట్టి ఇది పోవాలనే సంకల్పం ఉన్న భారతీయ జనతా పార్టీ తీసుకున్న విధానాలు ఈరోజు ప్రజలందరూ కూడా ఆమోదింపజేశారు. ఆ రకంగా చూసినట్టయితే అయోధ్య రామభూమి కానీ, 370 ఆర్టికల్ కానీ, కామన్ సివిల్ కోడ్ కానీ, సిఏఏ కానీ, ప్రతి ఈ దేశంలో దేశం అభివృద్ధి చెందాలంటే ఏ రకంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఒకప్పుడు ఆ నిర్ణయాలు తీసుకోవాలంటే దేశంలో పరిపాలన చేసే నాయకులు భయపడేవారు. దేశం ఏమవుతుంది, అల్లకల్లోలం అవుతుంది అనే రకంగా ఆలోచించేవారు. ఈ దేశంలో ముస్లింలు కానీ, హిందువులు కానీ, క్రైస్తవులు కానీ అందరూ సంఘటితంగా ఉండాలి. అందరికీ ముఖ్యం ఒకటే దేశము, దేశభక్తి. దేశం బాగుంటే మేము బాగుంటామనే సంకల్పంతో ఉండాలనే రకంగా భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఆ రకంగానే మేము పోతున్నామనే రకంగా మీ అందరికీ ఈరోజు మరొకసారి తెలియజేసి ముగిస్తున్నాం.